నిజం నోరు తెరిచేలోపు అబద్ధం ఊరు చుట్టేసొస్తుంది. అప్పుడు శిక్ష తప్పదు కదా అఖిలా. 10 లక్షలు అవసరమయ్యేంత కష్టం ఏంటో మనకి తెలిస్తేనే తల తాకట్టు పెట్టైనా ఎక్కడో ఒకటి తీసుకొచ్చి ఉడిపిస్తాం కదా. పార్వతి నిజం చెప్పకపోయినా అబద్ధం ఊరు చుట్టేసి వచ్చేలోపు పార్వతి బయటకొస్తుంది. ఎలా అఖిలా? ఆ నీలంబరి అన్న మాటలు గుర్తున్నాయి కదండి. మీరందరూ నా ఇంట్లో సారీ ఒకప్పటి మీ ఇంట్లో నాకు ఊడిగం చెయ్యాలి. మీరు క్యారేజ్ కట్టి ఒక్కొక్క రూపాయి కూడబెట్టి మీ కోడల్ని శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి విడిపించుకొని తీసుకొచ్చేలోపు శ్రీకృష్ణుడు అదే మీ ఘట్టమ్మనేని వారసుడు అక్కడే పుట్టడం పాకడం పూర్తయి నానమ్మ తాతయ్య నాన్న అంటూ వచ్చి మా అమ్మను విడిపించండి అంటూ కోరుకుంటాడు. అంటే అఖిలా? అవునండి. పార్వతి కోసం అన్నీ వదులుకున్నా. అలాంటిదే పార్వతిని పోలీస్ స్టేషన్ నుంచి తీసుకురావడం కోసం నా ఆత్మాభిమానాన్ని వదులుకోలేనా? ఏం మాట్లాడుతున్నావు అఖిలా? మన కుటుంబం కోసం పార్వతి దొంగ అనే ముద్ర వేసుకుంది. అలాంటి పార్వతి కోసం నేనా నీలంబరి చెప్పినట్టు చేస్తే ఏం కాదండి. అఖిలా, నువ్వు ఆ రాక్షసి నీలాంబరి ముందు తల వంచి పని మనిషిగానా? నోవే అఖిలా. అసలు ఊహించుకుంటేనే ప్రాణం పోతుంది అఖిలా. అఖిలా, ఈ విషయం నాతో అంటే అన్నావు గాని పెద్దబాబు చిన్నబాబుతో మాత్రం అనుకు. వాళ్ళు తట్టుకోలేరు అఖిలా. తప్పదండి. బిడ్డ పుట్టగానే ఆనందంతో ఉన్న తల్లిదండ్రుల మొహం చూడాలి గాని పోలీస్ స్టేషన్లో ఖైదీల మొహం కాదు. ప్రాణం పోయిన ఓటమును ఒప్పుకొని అఖిలాండేశ్వరి ఇప్పుడు ఓటమును ఒప్పుకుంటోందా? ఎందుకు అఖిలా? ప్రాణం విలువ తెలుసు కాబట్టి. అయినా ఇక్కడ అఖిలాండేశ్వరి ఓడిపోతుంది కానీ పార్వతిని విడిపించుకుని ఒక అత్తగా నాన్నమ్మగా గెలుస్తుంది. మొదటిసారి ఓడిపోతుంటే గర్వంగా ఉందండి. ఎందుకంటే నా వాళ్ళ కోసమే కదా. ఆ నీలాంబరి రాగానే నా ఓటమిని ఒప్పుకుని పార్వతిని విడిపించమని అడుగుతాను. అది కాదఖిలా. మీరింకేం మాట్లాడొద్దు. పెద్దబాబు చిన్నబాబు నా మాట కాదనరు. ఆ నమ్మకం నాకుంది. మీరు కాదనకండి. పార్వతి బయటికి రావాలి అంతే.
పార్వతి, నన్ను క్షమించు. నిన్నలా చూసి కూడా ఏమీ చేయలేకపోతున్నాను. మేమెక్కడ బాధపడతామో అని ధైర్యం చెప్తున్నావు. నీ కష్టం కన్నీళ్ళలా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నావు. ఎలాగైనా నేను బయటికి తీసుకొస్తాను. పెదబాబు, డాడ్, చిన్నబాబు ఎక్కడున్నాడు? హాల్లో ఉన్నాడనుకుంటా. డాడ్, ఏమైంది? ఏం లేదు నాన్న, మీ ఇద్దరితో నేను కొంచెం మాట్లాడాలి. పద వెళ్దాం. పదండి. నిమిషం నిమిషం గడిచే కొద్దీ ఆ రాక్షసి అన్నంత పని చేస్తుందేమోనని భయంగా ఉంది చిన్నబాబు. నాకు అదే అనిపిస్తుంది పిన్ని. చిన్నబాబు, డాడ్ చెప్పండి. మీరందరూ నాకు మాటిస్తారా? అదేంటి డాడ్ అలా అంటారు? పార్వతి మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, కష్టాలు పడింది, అవమానాలు భరించింది. పార్వతిని కాపాడుకోవాలి. అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. తండ్రిగా మిమ్మల్ని అడిగేది ఒక్కటే. మొట్టమొదటిసారిగా మీ అమ్మ మాటకి ఎదురు చెప్పమంటున్నాను. డాడ్, డాడ్ ఏమంటున్నారు? అవును పెద్దబాబు, ఇప్పటి వరకు ఎన్నో కోల్పోయాం, కానీ ఎప్పుడు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు. కానీ ఫస్ట్ టైం పార్వతిని తీసుకురావడం కోసం అఖిల తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ నీలాంబరి చెప్పిన మాటలకి తల వంచుతాను అంటోంది. వాట్? అంటే అమ్మా? అవును పెద్దబాబు, కన్నబిడ్డల ఆనందం కోసం కోడల్ని కాపాడుకోవాలన్న ఆలోచనతో మీ అమ్మ ఆ నీలాంబరి దగ్గర పని మనిషిగా మారడానికి సిద్ధపడుతోంది. మంది ఉన్నాం, ఆంటీని కన్విన్స్ చేస్తాం. అవును బావగారు, అందరం ఒక్క మాట మీదే ఉంటాం. ఏది ఏమైనా తెల్లారేలోపు పార్వతిని బయటికి తీసుకొచ్చే ప్లాన్ చేయాలి.
బావగారు అన్నట్టు పార్వతి బయటికి వస్తుంది. మీరు బాధపడకండి. నా బిడ్డ కోసం పార్వతి చేసింది చాలు. ఇప్పుడు పార్వతి కోసం అఖిలాండేశ్వరి అంటే తలదించుకోకుండా ఉండటం కోసం ఆ నీలాంబర్కి కావాల్సింది నేను చేస్తాను. డాడ్, మీరేం వరి అవ్వద్దు. నేను బ్రో ఏదో ఒకటి చేస్తాం. హలో హలో, హలో, నేను ఐశ్వర్యని. నువ్వా? నేనింకా అఖిలాండేశ్వరి ఆంటీ కాల్ చేస్తుందేమో అని ఫోన్ పట్టుకొని అటు ఇటు తిరుగుతున్నాను. నీతో నాకేం పనిలేదు. ఫోన్ పెట్టేసేయ్. ఆగు. నా నుంచి ఈ ఇంట్లో ఏం జరగాలని కోరుకున్నావో అది చేస్తాను. నువ్వు పార్వతిని బయటకు తీసుకురా. ఏంటి? సరిగ్గా వినపడట్లేదు. మళ్ళీ చెప్పు. మళ్ళీ మళ్ళీ గట్టిగా చెప్పు. అదే నువ్వు కోరుకున్నట్టు అన్నదమ్ముల్ని విడగొడతాను. వావ్, ఇట్స్ ఎ లాఫింగ్ టైం. కానీ నీ మాటలు ఎలా నమ్మేది? అవసరం తీరగానే నా మొహాన డబ్బు విసిరేసి వెళ్ళావు కదా. లేదు, ఈసారి అలా చేయను. నువ్వు పార్వతి కడుపులో బిడ్డను క్షేమంగా ఇంటికి పంపించు. తర్వాత నువ్వు అనుకున్నది నేను చేస్తాను. నీ మీద నాకు నమ్మకం కుదరడం లేదే. నువ్వు నమ్మాలంటే నేనేం చేయాలి? అలా అన్నావు, బావుంది. కానీ నీ ఒక్కదాని వల్ల ఏమీ జరగదు. నేనే అక్కడికొస్తాను. నేనొచ్చి మాట్లాడే ప్రతి మాటకి నీ మాట నాకు జతవ్వాలి. నేను తానా అంటే నువ్వు తందానా అనాలి. టోటల్గా నువ్వు నా మనిషిగా నాకు సపోర్ట్ చేయాలి. అప్పుడు నిన్ను నేను పూర్తిగా నమ్ముతాను. సరే, అలాగే. ఘట్టమని నీ అఖిలాండేశ్వరి వస్తున్నా. నా బిడ్డ కోసం ఇంత చేస్తున్న పార్వతి బయటికి రావాలి. అన్నదమ్ముళ్ళు దగ్గరగా ఉండి పార్వతిని దూరం చేసుకోవడం కంటే దూరంగా ఉండి మనసులో ప్రేమను పెంచుకుంటేనే అందరికీ మంచిది. ఇంతకంటే ఇప్పుడు వేరే దారి లేదు.
వదిన గురించి మేము ఆలోచిస్తాం. ముందు నువ్వు బయటికెళ్ళు. దెబ్బ తగిలింది మనకి కాకపోతే ఎంత పెద్దదైనా చిన్నదిగానే కనిపిస్తుంది. దేవ గుండెల్లో బాధ కళ్ళల్లో తెలుస్తుంది చూడు. ఆ? నీలాంబరి, నా సహనాన్ని పరీక్షించొద్దు. నీ మాట కాదంటానా దేవా, కాని పాపం పార్వతి పొరుగులన్నం తినలేక పస్తలుంటుంది. పాపం పిచ్చి పార్వతికి తెలియని విషయం ఏంటంటే రేపైనా మరుసటి రోజైనా తినాల్సింది అదే అన్నమని, అలవాటు చేసుకోవాలని. నిన్ను పెద్దబాబు నాన్న, ఆగు. ఆగడం కాదు మామ్, దీన్ని చంపి పడేయాలి. చిన్న బాబు, సరే చంపేద్దువులే మహి, కానీ చంపే ముందు నన్ను చంపాలో లేదా పార్వతిని కాపాడుకోవాలో ఒక అభిప్రాయం తీసుకుందాం. అంటే ఏమంటారు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పార్వతి బయటికి రావాలి అంటే నేనేం చెయ్యాలో అది మాత్రమే చెప్పు. నేనెప్పుడు ఒకే మాట మీద ఉంటాను. అదే నిన్న చెప్పాను కదా, ఆ 2 దారులే మీకు ఉన్నాయి. కోట్ల ఆస్తిని నీ మొహం మీద ముష్టి వేసిన అఖిల నీ దగ్గర పనిచేయాలా? అలా ఎలా అడగగలుగుతున్నావు నీలాంబరి? ఏమండి, అవసరం మనదే, అవకాశం తనది. ఏమీ చేయలేం, తను చెప్పింది చేయడం తప్ప. నీలాంబరి, నువ్వు అడిగినట్టు చెయ్యడానికి నేను సిద్ధమే.